గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. సో ఈరోజు షైన్ ఐఏఎస్ అకాడమీ తరపున డైరెక్టర్ ఐఎస్ఎన్ రాజు, నేను ప్లస్ మా కో డైరెక్టర్ అండ్ పార్ట్నర్ రఘురామ్ సార్ ఈ వీడియో ద్వారా మీ ముందు రావడానికి ప్రధాన ఉద్దేశం మన ఏపీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వటం, అలాగే నిర్దిష్టంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే డేట్తో సహా అటు గ్రూప్ 1లో 90+ పోస్టులతోనూ గ్రూప్ 2లో 750 పోస్టులతో పాటుగా ఇతర అనేక రకాల పోస్టులకు సంబంధించినటువంటి ఒక జాబ్ క్యాలెండర్, ఎన్నో దశాబ్దాల నిరుద్యోగుల కలైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా లోకేష్ గారికి మనందరి నిరుద్యోగుల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మీ యొక్క విజయవంతమైనటువంటి ఈ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలనేటువంటి మా సంకల్పానికి తోడుగా మా వంతు సహాయంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి వేలాది మంది విద్యార్థులని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాం. దానికి ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా గర్వంగా ఉంటాం. ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా స్టూడెంట్స్ వచ్చి మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు. చాలా సంతృప్తి ఇస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా షైన్ ఐఏఎస్ అకాడమీ తరపున మేము హైదరాబాద్లో ఆన్లైన్ ఆఫ్లైన్కి సంబంధించినటువంటి ఒక కోర్స్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. కోర్స్ అనౌన్స్మెంట్ ఏమిటి అంటే, హైదరాబాద్లో ఎవరన్నా వచ్చి కోచింగ్ తీసుకుని క్లాస్ రూమ్లో కూర్చుని క్లాస్ రూమ్లో వినే వాళ్ళకి 20,000 ఫీజు, 20,000 ఫీజు మనకి. ఆ 20,000 ఫీజుని తో పాటుగా ఎవరైతే ఇక్కడ 20,000కి ఫీజు జాయిన్ అవుతారో వాళ్ళకి మీరు విన్న లైవ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయి కదా, ఈ క్లాసెస్ మొత్తం అన్ని కూడా మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అంటే క్లాస్లో కూర్చున్నటువంటి మీరు కోర్స్ అయిపోయిన తర్వాత మీ ఇష్టానుసారంగా లేదా మీకు ఎప్పుడు సౌలభ్యాన్ని బట్టి మీరు విన్నటువంటి క్లాసెస్ని మళ్ళీ ఒకసారి రిపిటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మా దగ్గర బైలింగ్వల్ క్లాసెస్ జరుగుతున్నాయండి. చాలా మంది స్టూడెంట్స్ తెలుగు మీడియం అంటారు, కొంతమంది ఏమో ఇంగ్లీష్ మీడియం అంటారు. మనకు తెలిసిందే గ్రూప్ 2లో లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, మనం డిస్క్రిప్టివ్ రాయటం లేదు కాబట్టి మేము బైలింగ్వల్ మోడ్లోకి క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. విజయవంతంగా ఒక ఆన్లైన్ బ్యాచ్ నడుస్తుంది, ఆఫ్లైన్ బ్యాచ్ నడుస్తుంది మాకు హైదరాబాద్లో. సో కొత్త బ్యాచ్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇక 2 రకాల బ్యాచెస్ ఉంటాయి. ఆన్లైన్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆల్రెడీ ఆన్లైన్లో జాయిన్ అవుతారు, 10,000 రూపీస్ ఫీజుగా ఉంది. కానీ వ్యక్తిగతంగా అటు మా రఘురామ్ సార్ కానీ నేను చెప్పేటువంటి సలహా, మీరు ఆఫ్లైన్లో హైదరాబాద్లో 4 గోడల మధ్య కూర్చుని చదవటమే అన్నిటికన్నా బెస్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది మేము నమ్మేటువంటి సిద్ధాంతం. కానీ ప్రస్తుతం మీకున్నటువంటి ఇబ్బందులు, ప్రస్తుతం మనకున్నటువంటి డిజిటల్ యుగంలో మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు, అదేం తక్కువేం కాదు. కానీ మేము చెప్పేది ఏంటంటే, మీకు వెసులుబాటు ఉండి ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు అఫోర్డ్ హైదరాబాద్ రావటానికి, ఫైనాన్షియల్గా మీకు అన్ని రకాల ఉండే టైం కనుక మీకు ఉంటే కనుక ఈ హైదరాబాద్లో మేము స్టార్ట్ చేసే కొత్త బ్యాచ్కి రండి. బ్యాచ్కి సంబంధించినటువంటి ఫీజు 20,000 ఉంది మనకు. 20,000 రూపాయలతో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా మీ బ్యాచ్ తర్వాత ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లలో ఏ కోచింగ్ సెంటర్, హైదరాబాద్ అనే కాదండి, ఏపీలో ఏ కోచింగ్ సెంటర్ కూడా ఇలా ఒక స్టూడెంట్కి ఆఫ్లైన్లో కూర్చోబెట్టి పాఠాలు బోధించి ఒక 4-5 months తర్వాత వాళ్ళకి కంప్లీట్గా ఆన్లైన్ అనేటువంటిది ఇచ్చేటువంటి ఏకైక సంస్థ మా షైన్ ఐఏఎస్ అకాడమీ. సో దీని గురించి నేను మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో ప్రధానంగా చేస్తున్నాం. అలాగే మా వీడియోలో మేము డేట్ అనౌన్స్మెంట్, అలాగే మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలోనే అంతర్భాగంగా మీకు వస్తూ ఉంటాయి. సో ఒకసారి మీరు దాన్ని కన్సల్ట్ చేసి ఆ వాట్సాప్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ వాట్సాప్ నెంబర్స్ని మీరు కన్సల్ట్ చేసి మిగిలినటువంటి వివరాలు తీసుకోవచ్చు. ఇక ఫ్యాకల్టీలకు సంబంధించి నేను ఎకానమీ, ఏపీ ఇండియన్ ఎకానమీ, సార్ పాలిటీ అండ్ సొసైటీ గవర్నెన్స్, అలాగే కరీం సార్ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కరీం సార్ మనకి ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో అట్ ప్రెసెంట్ ఈజ్ అ మోస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీ. ఆయన యూపీఎస్సీ దగ్గర నుంచి కూడా గ్రూప్ 2 వరకు ప్రతి విద్యార్థికి గత 20 సంవత్సరాలుగా ఆయన సుపరిచితుడు మనకు. సో ఈ యొక్క ఎక్సలెంట్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్లో మేము మీ ముందుకి రాబోతున్నాం. నెక్స్ట్ మరొక విషయం,
అప్డేటెడ్ బుక్స్ అనేటువంటి టాపిక్ లో నాది ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ అప్డేటెడ్ బుక్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియం కూడా త్వరలో వస్తుంది. రఘురామ్ సార్ పాలిటిక్ కూడా ఒక వారం రోజులు, అంటే ఈ వీడియో నుంచి మీరు లెక్క పెట్టుకుంటే కనుక ఒక వారం 10 రోజులు, హార్డ్లీ 7 to 10 days మాకు కొత్త బుక్స్ అందుబాటులో ఉంటాయి, కొత్త క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. సో మారుతున్నటువంటి ట్రెండ్స్ తగ్గట్టుగా, మారిన పరీక్షా విధానానికి తగ్గట్టుగా విశ్లేషణాత్మక కోణంలో ఏ విధంగా చదవాలి ఏమిటనేటువంటి దాన్ని మేము 100% న్యూ లైవ్ క్లాసెస్ తోటి 100% న్యూ బ్యాచెస్ తోటి మేము స్టార్ట్ చేస్తున్నాం. సో యాజ్ అ బిగినియర్ గా మీరున్న లేదా గతంలో ఎక్కడైనా కోచింగ్ తీసుకుని ఉన్న మా సలహా ఫ్రెష్ గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక ఫ్రెష్ స్టూడెంట్ లాగా, ఒక తెల్ల కాగితం లాగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక వైట్ పేపర్ గా మీరు మా దగ్గరకు వస్తే దాని ఒక కలర్ఫుల్ పేపర్ గా మేము మార్చడం మాకు చాలా ఈజీ అవుతుందని. సో మీరే ముందు సగం సబ్జెక్ట్ తెలుసుకునో సగం నేర్చుకునో వచ్చి అన్నెసరీ కన్ఫ్యూజ్ అవ్వటం కన్నా ఒక బిగినియర్ గా, ఒక ఫ్రెషర్ గా కనుక వస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించడానికి అవకాశం ఉంది. ఇక యాప్లతో పాటుగా మీ కరెంట్ అప్డేట్స్, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ ఇవన్నీ కూడా ప్రతి నెల ఎవ్రీ మంత్ మీకు ఈ కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ అని యాడ్ అవుతుంది. ఇక మరొక విషయం, సిలబస్ మారుతుందా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం. మాకున్నటువంటి అనధికారిక అనఫిషియల్ న్యూస్ ఏమిటంటే సిలబస్ మారుతుంది. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో డెఫినెట్ గా 100% మనకు మారుతుందని గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో సమాచారం ఉంది. తదనుగుణంగా గ్రూప్ 2 లో కూడా ప్రిలిమ్స్ లో కొంత మారటానికి ప్రస్తుతం మనకున్నటువంటి సంకేతాలను బట్టి మారే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నాం. మరి ఇలా సిలబస్ మారేటప్పుడు ప్రధానంగా మనం దేనిపై దృష్టి పెట్టాలి అంటే వెరీ సింపుల్. గత 15 సంవత్సరాలుగా సిలబస్ ఎన్నోసార్లు మారిందండి. అటు ఏపీ, తెలంగాణలో చాలాసార్లు మారింది. కానీ మారినా సరే ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే హిస్టరీ, ఇండియన్, ఏపీ, పాలిటీ అండ్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఒక 6 అంశాలు. సో మేము డైరెక్ట్ గా చెప్పేటువంటి సలహా ఏమిటంటే ముందు మీ 6 అంశాల్లో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండండి. ప్లస్ ఇవన్నీ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మిమ్మల్ని డిసైడ్ చేసేటువంటి అంశాలు మనకని. సో అందుకని పెద్ద సబ్జెక్ట్స్, ఎక్కువ మార్కులు, కవరేజ్ ఎక్కువ, రేపు పొద్దున సిలబస్ లో ఏమాత్రం మార్పులు చేర్పులు వచ్చినా మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బందికి గురి చేయనటువంటి ఈ టాపిక్స్ కాబట్టి వీటిని మొదటగా మీరు ప్రిపరేషన్ లోకి ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ ప్రయారిటీగా మొదటగా తీసుకోండి. మా షైన్ ఐఏఎస్ అకాడమీలో కూడా మేము వీటినే ప్రధానంగా తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో మనకి సిలబస్ పైన స్పష్టత వచ్చిన తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్ వాటి గురించి తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. సో ఇది నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటి ఒక మార్గదర్శనం అనుకోండి, లేదా ఒక సలహా అనుకోండి. మీరు ఇప్పుడు రాజు సార్ మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. షైన్ ఐఏఎస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎఫిషియెంట్ ఫ్యాకల్టీస్తో అన్ని సబ్జెక్టులు స్ట్రాంగ్ గా ఉండి ఇట్లాంటి అంటే సమర్థవంతమైన ఫ్యాకల్టీతో నడుస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ప్రెజెంట్ ఇది ఒకటే. ఇంత మంచి కాంబినేషన్ ఎక్కడ లేదు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీలందరూ ఒకే డాష్ మీదకి, రాజు సార్ ఎకానమీ కానీ, రఘురామ్ సార్ నేను పాలిటీ గవర్నెన్స్ సొసైటీ కానీ, హిస్టరీ ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కరీం సార్ లెజెండరీ ఫ్యాకల్టీ సార్ కానీ, ఇట్లా మెయిన్ ఫ్యాకల్టీలందరూ ఒక డయాస్ మీదకి వచ్చి ఇట్లా అనేది ఎప్పుడూ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు 2 రాష్ట్రాలలో ఇంతకన్నా బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఇప్పటికిప్పుడైతే ఏది లేదు. నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ 2 ఏదైతే ఉందో అంటే ఆల్రెడీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ డేట్లు కూడా ఇచ్చారు కాబట్టి ఏపీఎస్సి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చెప్పేది ఏంటంటే 2026 2026 ఫ్రెష్ లైవ్ క్లాసెస్, ఫ్రెష్ ఇన్ఫర్మేషన్తో, ఫ్రెష్ సమాచారంతో 2026 డాటాకు సంబంధించిన సమాచారాన్ని అనుసంధానం చేస్తూ చాలా ఫ్రెష్ క్లాసెస్ నడుపుతున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ప్రెజెంట్ ఇది మాత్రమే. ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు. ఆన్లైన్లో టోటల్ గ్రూప్ 2 ఫీజు దాదాపు 20,000 ఉండాల్సిన ఆన్లైన్ ఫీజు 10,000 రూపాయలకే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంది. నాకు ఆన్లైన్ మాత్రమే వినడం సాధ్యమవుతుంది. నేను ఉన్న పరిస్థితుల వల్ల హైదరాబాద్కి రాలేకపోతున్నా, నేను పలానా జాబ్లో సెట్ అయ్యా, ఏదో కారణం చేత హైదరాబాద్ రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్కి వెళ్ళొచ్చు. 20,000 రూపాయల ఆన్లైన్ ఫీజు 10,000కే ఉంది.
10,000కి ఈ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో ఈ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఆఫ్లైన్ కి సంబంధించి సార్ చెప్పారు ఆల్రెడీ. ఆఫ్లైన్ లో క్లాస్ విన్న వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇచ్చే ఏకైక ఇన్స్టిట్యూట్ షైన్ ఐఏఎస్ అకాడమీ. పేరు కూడా గుర్తుపెట్టుకోండి, షైన్ ఐఏఎస్ అకాడమీ. షైన్ ఐఏఎస్ అకాడమీ అంటే మీకు ముగ్గురు ఫ్యాకల్టీలు కనబడతారు. ఒకటి రాజు సార్ ఎకానమీ, నెక్స్ట్ రఘురామ్ సార్, నేను, నెక్స్ట్ కరీం సారు. వీళ్ళ ముగ్గురు ఉన్న ఇన్స్టిట్యూట్ షైన్ ఐఏఎస్ అకాడమీ. ఓకే, ఈ షైన్ ఐఏఎస్ అకాడమీలో ఈ ముగ్గురు ఫ్యాకల్టీలు మీకు కనబడతారు. 20,000 రూపాయలు, అంటే మీకు ఆఫ్లైన్ లో 20,000 రూపాయలు ఫీజు కట్టి మీరు జాయిన్ అయితే ఆన్లైన్ కూడా ఫ్రీగా, ఇదే ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళకి ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఓకే, కాకపోతే అది కోర్స్ అయిపోయిన తర్వాత, ఆఫ్లైన్ కోర్స్ ఏదైతే ఉందో అది మీరు విన్న తర్వాత మీకు ఆన్లైన్ యాక్సెస్ ఇస్తాము. అది మీకు ఉపయోగపడుతుంది. ఇట్లా వేరే ఎక్కడ కూడా జనరల్ గా అసలు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లు చెప్పడమే సరిగా లేరు ఎవరు. ఒకవేళ ఎవరన్నా స్టార్ట్ చేసినా కూడా అది ఏదో తూతూ మంత్రంగా కంటిన్యూ కావడమే. ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా మీకు ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ యాక్సెస్ ఎక్కడ లేదు. ఇంకోటి ఫ్రెష్ డేటా సమాచారంతో ఏవైతే మనం క్లాసులో చెప్తున్నామో దానికి తగ్గ పుస్తకాలు రాసే ఫ్యాకల్టీయే ఇక్కడ క్లాసెస్ చెప్తున్నారు. రెండు ఒకటే. ఇట్లాంటి కాంబినేషన్ కూడా ఎక్కడ లేదు. అంటే ఇక్కడ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళు రాసిన పుస్తకాలే మీ ముందు ఉంటాయి. ఎవరో రాసిన పుస్తకాలు ఎవరో ఫ్యాకల్టీ చెప్పడం అట్లా కూడా కాదు. మేము రాసిన పుస్తకాలు మేమే చెప్తుంటాం. మీరు ఆ పుస్తకాలు క్లాస్లో కూర్చొని మీ ముందు పెట్టుకొని మేము చెప్పే క్లాసులు వింటూ జస్ట్ మీరు ఇంటికి పోయిన తర్వాత వాటి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీకు చెప్తున్నా, ఒకవేళ ఆన్లైన్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 99% ఏదో ఫీజు బాగా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది అని చెప్పి ఎక్కడో జాయిన్ అయ్యి చాలా మంది మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు వినేవన్నీ ఓల్డ్ వీడియోస్, అవి ఓల్డ్ సమాచారానికి సంబంధించినవి. అందుకనే మళ్ళీ చెప్తున్నా, 2026 ఇయర్ కి సంబంధించి ఫ్రెష్ డాటాతో, ఫ్రెష్ సమాచారంతో, ఫ్రెష్ గా లైవ్ క్లాసులు ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మందే. ఇక్కడ ఆఫ్లైన్ లో ఏదైతే క్లాస్ జరుగుతుందో అదే క్లాసు నువ్వు ఆన్లైన్ లో కూర్చొని కూడా ఇంట్లో వినొచ్చు. ఆ క్లాసు లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీ యాప్ లోనే ఉంటుంది. 1 year వ్యాలిడిటీతో మీ దగ్గరే ఉంటుంది. మీరు ఎన్నిసార్లైనా ఆ క్లాస్ వినొచ్చు. ఫ్రెష్ వీడియోలు, ఫ్రెష్ సమాచారాన్ని మీరు వింటున్నారు. మిగిలిన వాళ్ళు పెట్టే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ లో ఎక్కడైతే మీరు కోర్సులు కొంటున్నారో అవి ఎప్పటివో పాత సమాచారం. కొత్త సమాచారం వింటున్న వాళ్ళకి, పాత సమాచారం వింటున్న వాళ్ళకి దగ్గర 70 నుంచి 80 మార్కుల డిఫరెన్స్ ఫైనల్ ఎగ్జామ్ లో ఉంటది. ఇవాళ రేపట్లో 1 మార్కుతోనే ఉద్యోగాలు పోతున్నాయి. 70-80 మార్కుల డిఫరెన్స్ కి సంబంధించిన తేడా మీకు జరుగుతుంది. ఓల్డ్ వీడియోస్ మీరు వినేవి 2026 ఫ్రెష్ సమాచారంతో ఇవి జరుగుతున్నాయి క్లాసెస్. ఇవి ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సొసైటీ కానీ, మనకి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఫ్రెష్ గా మళ్ళీ మేము ఇక్కడ చెప్పిస్తున్న క్లాసులు ఇవి. పాత వీడియోలన్నీ రెఫరెన్స్ వీడియోల కింద ఉంటాయి. ఫ్రెష్ వీడియోలన్నీ లైవ్ అనే కాలంలో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు అనవసరంగా ఏంటంటే ఏదో 2,000-3,000 తక్కువ వస్తుంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఓల్డ్ క్లాసులు వినటం వల్ల 70 నుంచి 80 మార్కుల వ్యత్యాసం చాలా క్లియర్ గా, స్పష్టంగా ఉంటది. మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు జ్ఞానోదయం తెచ్చుకొని లాభం ఏం లేదు. ఇట్లాంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్త ఉండండి. డైరెక్ట్ గా షైన్ ఐఏఎస్ అకాడమీ ఎక్కడ, అడ్రస్ అశోక్ నగర్ లో పిల్లర్ నెంబర్ 23 ఆపోజిట్ లో మీకు షైన్ ఐఏఎస్ అకాడమీ ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చి జాయిన్ అయ్యి క్లాసులిని ఫ్యాకల్టీ చెప్పే క్లాసులిని వాళ్ళ పుస్తకాలు మీ ముందు పెట్టుకొని అవన్నీ విని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ యాక్సెస్ తీసుకొని 1 year పాటు మీ దగ్గరే పెట్టుకొని మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకొని అత్యంత విశ్వాసంతో పరీక్ష హాల్లో కూర్చొని చాలా అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం చేసుకోండి. ఇంతకన్నా మీకు పదే చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మేము చెప్పేది ఎందుకనేది ఒకసారి ఆలోచించండి. 20,000 రూపాయలు పెట్టాల్సిన కోర్సు మీకు ఇప్పుడు 10,000కే అందుబాటులో ఉంది. ఈ వీడియో చేసినప్పటి నుంచి ఎవరైతే ముందుగా
మొదటి 100 మంది ఆన్లైన్ లో జాయిన్ అవుతారో వాళ్ళ వరకే ఆ 10,000 రూపాయల ఫీజు అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మేము 10,000 రూపాయలు ఎందుకు ఉంచాము, మేము యాక్చువల్గా ఈ ఆఫర్ ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసాం మొదటి 100 మందికే అని, కానీ మాకు 720 మంది జాయిన్ అయ్యారు. అప్పటిదాకా ఎందుకు ఆన్లైన్ లో 10,000 ఫీజు ఆఫర్ కంటిన్యూ అయిందంటే నోటిఫికేషన్ ఇంకా రాలే కదా, దాని గురించి అటు ఇటు అంటున్నారు ఏంటని చెప్పి, అందు గురించి మేము కూడా కొద్దిగా డైలమాలో ఉన్నాము. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రైస్ కూడా పెరుగుతుంది. ఈ వీడియో మీరు రిలీజ్ అయిన దగ్గర నుంచి, యూట్యూబ్ లో రిలీజ్ అయిన దగ్గర నుంచి షైన్ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యే మొదటి 100 మందికే ఆ 10,000 ఆఫర్ అప్లై అవుతుంది. తర్వాత నుంచి 15,000 అవుతుంది. ఆన్లైన్ లో కూడా మళ్ళీ చెప్పేది మొదట అంటే ఆఫ్లైన్ లో, ఒకవేళ మేము ఆఫ్లైన్ లోనే జాయిన్ అవుతామంటే వాళ్ళకు కూడా మొదటి 100 మందికి 20,000 ఫీజు అప్లై అవుతుంది. తర్వాత నుంచి 25,000 ఫీజు అప్లై అవుతుంది. కానీ ఆఫ్లైన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. సార్ చెప్పినట్టు వీలైతే ఆఫ్లైన్ కి ప్రాధాన్యత ఇవ్వండి, తప్పదనుకుంటే ఆన్లైన్ లో కోర్స్ తీసుకొని రోజు మంచిగా లైవ్ వినండి. లైవ్ అయిపోయిన తర్వాత కూడా వీడియో మీ దగ్గర ఉంటుందని చెప్పా. 1 ఇయర్ పాటు ఆ క్లాసులు మీ దగ్గరే ఉంటాయి, ఎన్నిసార్లు వినొచ్చు. కానీ మీరు వినేది చాలా అప్డేటెడ్ సమాచారం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సిలబస్ గురించి ఆల్రెడీ చెప్పారు. సిలబస్ లో మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే ఇప్పటికీ గత మనం చూసుకుంటే గతంలో ఒక 10-12 సార్లు రకరకాల గ్రూప్ 2 నోటిఫికేషన్లు సిలబస్ లో మార్చినప్పుడల్లా మెయిన్ సబ్జెక్టులలో ఎప్పుడు మార్పులు లేవు, ఎప్పుడు కూడా ఉండబోవు కూడా. ఎకానమీ అంతే ఉంటుంది, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. పాలిటీ అంతే ఉంటుంది, ఇండియన్ పాలిటీలో మారేదేం లేదు. హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇట్లాంటి వాటిలో మారేదేం లేదు. ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇట్లాంటివి డిఫరెన్స్ ఏముండవు. అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఏం డిఫరెన్స్ ఏముండవు. మెంటల్ ఎబిలిటీ ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మా దగ్గర కూడా ఇక్కడ ఏంటంటే చాలా మంది ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లలో కానీ ఆన్లైన్ లో కానీ ఎక్కడన్నా ఒకవేళ లైవ్ ఎవరన్నా స్టార్ట్ చేసినా కూడా జనరల్ స్టడీస్ ముందు చెప్పిస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఏంటంటే జనరల్ స్టడీస్ తో పాటు మెయిన్ సబ్జెక్టులు పాలిటీ లాంటివి, ఎకానమీ లాంటివి, ఇట్లాంటివి ముందు నుంచే మెయిన్స్ లో ఉండే సబ్జెక్టులు కూడా ముందు నుంచే చెప్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఇదే. జనరల్ గా వేరే ఇన్స్టిట్యూట్లలో జనరల్ స్టడీస్ లో ఉన్న సబ్జెక్టులు చెప్తూ 3 నెలలు టైంపాస్ చేస్తారు. కానీ మేము మెయిన్స్ ఏదైతే ఉందో మెయిన్స్ కి సంబంధించిన 2-3 సబ్జెక్టులు కూడా ముందు నుంచే స్టార్ట్ చేస్తూ మెయిన్స్ కి సంబంధించిన బలమైన బేసిక్స్ ఇస్తూ ప్రిలిమ్స్ లో 2-3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కలుపుతూ చెప్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఫ్రెష్ సమాచారంతో చెప్పేది మన షైన్ ఐఏఎస్ అకాడమీ మాత్రమే. ఓకే, ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఫీజులు పెరిగిన తర్వాత సార్ మళ్ళీ నాకు డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటివి మీరు దయచేసి ఏంటంటే అప్పటిదాకా వెయిట్ చేయొద్దు. వచ్చిన అవకాశం చాలా స్ట్రాంగ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, కరీం సార్ లాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఇందులో ఈ గ్రూప్ లో ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇవన్నీ మొత్తం మేజర్ ఫ్యాకల్టీలు, రాజు సారు, కరీం సార్, రఘురామ్ సార్, ఇవన్నీ చూడండి. మీరు చూసి సరి అయిన డెసిషన్ తొందరగా తీసుకోండి, సరి అయిన డెసిషన్. ఓకే, క్లాసులు ఎంత ముందుగా వింటే మీకు సబ్జెక్ట్ మీద అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతి యూనిట్ అయిపోగానే ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ ఫ్యాకల్టీలే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జామ్ పెట్టి అట్లా పోవటం కాదు. ఏదో ఎగ్జామ్ పెట్టి దానికి సంబంధించిన కీ మేము ఒక పేపర్ ఇస్తాం, అందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నువ్వు చదువుకోపో, అట్లా కాదు. ఎగ్జామ్ అయిన తర్వాత దానికి సంబంధించి కీ ఒక పేపర్ లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నువ్వు చదువుకోపో అని చెప్పే టెస్ట్ సిరీస్ కాదు ఇది. ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఆన్సర్ ఎందుకు రైట్, ఈ ఆన్సర్ ఎందుకు రైట్ అని చెప్పి అట్లాంటి ఎనలిటికల్ మెథడ్ లో మనకి ఇక్కడ అట్లాంటి మీకు ఉపయోగపడే సైంటిఫిక్ మెథడ్ లో ఈ టెస్ట్ సిరీస్ అంటే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ అవుతాయి. యూనిట్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా యూజ్ చేసుకోండి. మళ్ళీ మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రతిసారి మనకి రాదు. కాబట్టి ఆలోచించి వివేకంతో ముందే, డబ్బులు ఖర్చు పెట్టడానికన్నా ముందే వివేకంతో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మరింత సమాచారంతో మళ్ళీ మేము ఏదైనా అప్డేట్స్ వాటికి సంబంధించి ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చి అవన్నీ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.